పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి మెడికల్ కళాశాల వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ మెడికల్ కళాశాలను పీపీపీ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతుల్ని కొనసాగించాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని, మెడికల్ కళాశాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి పరచాలని వారు కోరారు. బలహీన వర్గాల విద్యార్థులు వైద్య కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ విధానాన్ని అందించాలి. పేదలకు వైద్యాన్ని వెంటనే. వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పీపీ విధానంలో కొనసాగించొద్దని చెప్పి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వెనకబడినటువంటి పల్నాడు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలి, మెడికల్ కాలేజీలు రావాలి, పల్నాడు ప్రాంతానికి బైపాసులు కావాలి, రోడ్లు కావాలి, తాగునీరు కావాలి, సాగునీరు కావాలని చెప్పి అనేక సందర్భాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాల్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మందపాటి నాగిరెడ్డి గారు కానీ, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పులిపల్లి వెంకటస్వామి గారు కానీ అనేక పోరాటాలు చేసి పార్టీగా, అదేవిధంగా విద్యార్థి ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది విద్యార్థి నాయకులు, మా పార్టీ పెద్దలు, పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికి కూడా మరొక్కసారి పల్నాడు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నా. సాగర్ నుంచి మనకిటు కొండమూడు దాకా మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుంటే అందరం కూడా ఆనందపడ్డాం. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో కక్షలు, కార్పణాలు, గొడవలతోటి పొలాల్లో పనిచేస్తుంటే పాములు కలిసిన గుంటూరు వెళ్ళాలంటే 3 గంటలు 3.5 గంటలు మాచర్ల పోయే వాళ్ళకి పట్టుద్ది. అదే పిడుగురాళ్ళ నుంచి అయితే 2 గంటలు పడుతుంది. దీనికి ఇక్కడ నిర్మాణం జరుగుతుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసి 600 కోట్లతోటి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి 80% పూర్తయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి చూస్తూ ఉంది. అప్పచెప్పే క్రమంలో వాళ్ళైతేనే బాగు చేస్తారు, గవర్నమెంట్ అయితే నడపలేమని చెబుతుంది. గవర్నమెంటు హాస్పిటల్ని నడపలేక, స్కూళ్ళు నడపలేక ఇంకెవరిని నడపాలి? వీళ్ళు పోలీసు వ్యవస్థ నడపడానికే పనికొస్తున్నారు. మా ఎనుకబడిన ప్రాంతంలో ఇంత ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. 17 కాలేజీల నిర్మాణం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఆ నిర్మాణం జరుగుతున్న కాలేజీలని నువ్వు ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని చెప్పని ఉద్యమం చేస్తూ ఉన్నాం. అందుకని మీరందరూ కూడా పెద్ద మనసుతోటి ఆలోచించి మేము చేసే ఉద్యమానికి ఇది అందరికీ ఒక వ్యక్తిగతంగా ఎవరికి సంబంధించింది కాదు, పల్నాడు ప్రాంత ప్రజలకి ఒక మణిహారం లాగా ఉన్న ప్రాజెక్టుని దక్కించుకోవటం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐఎస్ఎఫ్ మాకు కలిసి వచ్చే శక్తులందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా చేసి ఈ నిర్మాణాన్ని ప్రభుత్వ పరం ఉండే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలని మేము నడపలేమని చెప్పి, మా దగ్గర నిధులు లేవని చెప్పి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం కోసం పీపీపీ మోడల్ విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ విధానాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ అన్ని ప్రజా సంఘాలు కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కావచ్చు, మరి ప్రైవేట్ మెడికల్ కళాశాల చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 100 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి వైద్యం అందుతుంది. అట్లానే బడుగు బలహీన విద్యార్థులందరూ కూడా ఉచితంగా చదివే అవకాశం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రభుత్వం నడపాలి,
ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వం నడిపి ఈ ప్రాంతంలో వంటి పేద ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం అందించని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తం అంటే ఆందోళన శ్రీకారం చుడతా ఉంది. కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకొని పీపీపీ మోడల్ విధానాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వం నడపాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ వాటి ప్రజా సంఘాలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. నా పేరు మహంకాళి సుబ్బారావు, ఏవైపు జిల్లా అధ్యక్షుడు. మందిర నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో నూతనంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023వ సంవత్సరంలో 5 ప్రభుత్వ కళాశాలను ప్రారంభించి 50% సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో 107, 108 జీవో తీసుకువచ్చి ఆనాడు 50% సీట్లు అమ్ముకుంటా ఉంటే ఇదే టీడీపీ నేతలు, జనసేన నేతలు, బీజేపీ నేతలు రోడ్ల మీదకి ఎక్కి జగన్మోహన్ రెడ్డి కళాశాలను అమ్ముకుంటా ఉన్నాడు, సీట్లు అమ్ముకుంటా అని చెప్పని ప్రచారం చేశారు. ఇదే నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో 186 రోజుల్లో భాగంగా ఆగస్టు 16, 2023వ సంవత్సరంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల మధ్య, ప్రజానికం మధ్య హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నెంబర్ 107 రద్దు చేస్తాం, 108 రద్దు చేస్తాం, పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయమని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి వైసీపీ ప్రభుత్వం కేవలం సీట్లు మాత్రమే అమ్ముకుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కళాశాలను అమ్మి వేస్తూ ఉంది. ఒక పేదవాడు ఒక ఎస్ఐ గారు అబ్బాయిని చదువుకోగలడా? 2 కోట్లు ఒక ఎస్ఐ గారో సిఐ గారో పెట్టగలడా? లేదా ఒక పేదవాడు పెట్టగలడా? ఒక దళితుడు పెట్టగలడా? బీసీ వెనుకబడిన వర్గాలు, ఓసీ ఆర్గనైజేషన్లో వెనుకబడినటువంటి వర్గాలు ఈ 2 కోట్ల రూపాయలు పెట్టి ఎంబీబీఎస్ సీటు చదవగలరా, తెచ్చుకోగలరా? కానుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని సీరియస్గా తీసుకుంది. విద్యార్థి సంఘాన్ని ఉద్యమంలో నడిపింది. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ మెడికల్ కాలేజీల వద్ద మామూలుగా ధర్నాలు మాత్రమే చేస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఇది అమలు చేస్తామంటే విద్యార్థి లోకం విధ్వంసం సృష్టిస్తుంది, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది, ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థి లోకం ఏదైతే ఎంబీబీఎస్ కళాశాలలు గవర్నమెంట్లోనే ఉండాలని పోరాడుతూ ఉన్నారో దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆ పోరాటంలో సిపిఐ నాయకత్వం కూడా పాల్గొంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.